ఓకే, సో 5 అక్షరాల వరకు ఓకేనమ్మా? మళ్ళీ అనుమానం పెట్టుకున్నారమ్మా? మాట్లాడండి అమ్మా. లేదు సార్, క్లియర్. వస్తాయి సార్ అవి చదవనికి. 5 అక్షరాల వరకు ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సరే, చూద్దాం మరి ఎట్లెట్లా చదువుతారనేది చూద్దాం. చదవండి, చూద్దాం. స్టార్ట్ చేయండి, మీరే చదవండి. ఎవరో ఒకరు. చదవండి అమ్మా. ఇక్కడ 5 అక్షరాల పదాలు ఉన్నాయి, చదువుతారా? చదవండి. ఏమి మాట్లాడకపోతే నేను పోతా. మరి ఏమ్మా ఆన్సర్ ఇకపోతే ఎట్లా? నాకు అదే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలమ్మా. ముందుకు పాడుతూ ఉండాలా. మామూలుగా ఇంట్లో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుకుంటుండాలా. రైట్. అబౌట్, ABOUT, అబౌట్. అబ్యూజ్, ABUSE, అబ్యూజ్. అడ్మిట్, ADMIT, అడ్మిట్. ఆఫ్టర్, AFTER, ఆఫ్టర్. బ్యాడ్జ్, BADGE, బ్యాడ్జ్. బేకర్, BAKER, బేకర్. బాగా అమ్మా ఉండు. BAKER కాదమ్మా, అది BAKER సార్, బేకర్. అది అండర్స్టాండింగ్ కెపాసిటీ పెంచుకోవాలా. అవును సార్. ఎక్కడ కట్ చేస్తే బాగుంటది అనేది తెలుసుకోవాలా. క్యాబిన్, CABIN, క్యాబిన్. అదమ్మా, అప్పుడే నోటి ఇది ప్రాక్టీస్ చేయాలమ్మా. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ ఎవరైతే చేసింటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఎక్కడ కటింగ్ ఉందని. CABIN, క్యాబిన్. క్యాచ్, CATCH, క్యాచ్. ఇప్పుడు CAT అంటేనే బాగుంది ఇక్కడ. అవును సార్. CATC అని నోరు తిరగదు. అప్పుడే నోరు తిరగదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా. నెక్స్ట్. డాడీ, DADDY, డాడీ. డెప్త్, DEPTH, డెప్త్. ఈగల్, EAGLE, ఈగల్. MT, EMPTY, MT. ఇంకోసారి చెప్పు. MT, EMPTY, MT. బాగుందా? EMPTY, MT. బాగుందా నీ నోటికి అంటున్నా? నీ నోటికి బాగుందా? EMPTY, MT. ఇంకోసారి చెప్పు. EMPTY, MT. ఏడుస్తున్నావా? EMPTY, MT అట్లా కాదు చెప్పాల్సింది. EMPTY, MT. FETCH, ఫెచ్. FEVR, ఫీవర్. గ్లాస్, GLAS, గ్లాస్. గిడ్డి, GIDDY, గిడ్డి. హ్యాపీ, HAPPY, హ్యాపీ. అంటే స్పెల్లింగ్ చెప్పేటప్పుడు రాగం ఉండకూడదు. ఇది ఇంగ్లీష్ స్పెల్లింగ్లు, ఇవి రాగాలతో స్పెల్లింగ్లు కాదు నాన్న. అర్థమైందా? చెప్పేటప్పుడు సర్ర 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 పొడుచుకుంటూ పోతా ఉండాలి, అంతే. యుద్ధం అంటే అది. ఏమ్మా? నెక్స్ట్ చెప్పు. అట్లా చెప్పు. HEAVY, హెవీ. ఇండియా. ఇంకా ఫాస్ట్ చెప్పడానికి ప్రయత్నించు, నీ గంటేం పోలా. ఇండియా. INDA, ఇండియా. ఇమేజ్, IMAGE, ఇమేజ్. జల్లి, JELLY, జల్లి. జూసి, JUICY, జూసి. కెన్యా, KENYA, కెన్యా. కిడ్డి, KIDDY, కిడ్డి. ఇప్పుడు ఎవరు చెప్తుండేది? ఉషానా, లావణ్యనా? ఉషా సార్. లావణ్య, నువ్వు కూడా లోపల మ్యూట్ పెట్టుకోవాలా. రైట్. ఇప్పుడు ఎవరికైనా అర్థమైందా, అర్థం కాలేదా? చదవడం విధానం తెలుసుకోండి ఫస్ట్. చూడకుండా చెప్తారా, చూడకుండా రాస్తారా అని నేను అనట్లా. చదవడానికి వస్తే చాలు, నీకు అర్థమైపోయినాలే. తర్వాత ఇంట్లో కూర్చొని నువ్వు ఒక్కొక్క దాన్ని 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే నీకు స్పెల్లింగ్లు వస్తాయి. అన్ని రామ్ సార్ అంటే కష్టం. అన్ని రామ్ సార్ చూసుకోవాలంటే కష్టమ్మా. ఓకే. ఇక్కడ నేను చదివే విధానం నేర్పించాను. ఇంట్లో కూర్చొని నువ్వు అది ఒక్కొక్కటి 10 సార్లు నేర్చుకుంటూ పోతా ఉండాలా. బుక్కులు ఉంటాయి, లేదా నీకు యాప్ ఉంటుంది, చదువుకోవాలా. నిదానంగా చూసుకొని చదువుకుంటూ పోతా ఉండాలా. ఇది ఎప్పుడూ ప్రాక్టీస్ చేసేదే. నీకు నేర్పిస్తున్నా, ఒక దావు నేర్పిస్తున్నా. ఆ దావులో నువ్వు 24 గంటలు నడిచేదానిమ్మా. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అడగండి 5 అక్షరాల్లో. క్లియర్ కదమ్మా? రైట్. ఇప్పుడు ఇది చదవండి అమ్మా, ఎవరో ఒకరు. చదువమ్మా. లేటర్, LATR, లేటర్. లార్జ్, LARG. ఉండమ్మా ఉషా, ఉండదు. నువ్వు ఆల్రెడీ ఒక పేపర్ చదివినావు కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వు. వేరే వాళ్ళందరూ నిద్రపోతున్నారమ్మా.
రండి, నేను నాకు ఇచ్చాను సార్ అవకాశం ఇవ్వండి, మేము చదువుతాం అనేటోళ్ళు రావాలి. చదువుతాను సార్. రామ లేటర్ LATER లేటర్, లార్జ్ LARGE లార్జ్, మేజర్ MAJOR మేజర్, మార్చ్ MARCH మార్చ్, నర్వ్ NERVE నర్వ్, నైట్ NIGHT నైట్, ఆఫర్ OFFER ఆఫర్, ఓల్డర్ OLDR ఓల్డర్, పేపర్ PAPR పేపర్, పార్టీ PRTY పార్టీ, క్వేక్ QUAKE క్వేక్, క్వీన్ QUEN క్వీన్, రైనీ RAINY రైనీ, ర్యాపిడ్ RAPID ర్యాపిడ్, సాడ్లీ SADLY సాడ్లీ, సర్వ్ SERVE సర్వ్, టేబుల్ TABLE టేబుల్, టీచ్ TACH టీచ్, అల్ట్రా ULTRY అల్ట్రా, యూనిటీ UNITY యూనిటీ, వాటర్ VOTR వాటర్, జిరాక్స్ XEROX జిరాక్స్, యూత్ YOUTH యూత్, జీబ్రా ZEBRA జీబ్రా. ఇంటూ వేసినవి ఒకటే చదువు, ఏంటి సార్? ఇంటూ వేసినవి అన్ని చదువు. సర్వ్ SERVE సర్వ్, సర్వ్, యూనిటీ UNITY యూనిటీ, క్వీన్ QUEN క్వీన్, జీబ్రా ZEBRA జీబ్రా. చాలే, ఏమైనా డౌట్ ఉందమ్మా వేరే వాళ్ళకి? లేదు సార్. ఇంకొకరు రండి అమ్మా. సార్ నేను కూడా చెప్తాననే వాళ్ళు రండి. ఉండమ్మా ఉండమ్మా ఉండు. శశికళ చదివేసేమ్మా ఇంకోసారి. చదువు, నువ్వు చదువు. ABOUT అబౌట్, అబ్యూజ్ ABUSE అబ్యూజ్, అడ్మిట్ ADMIT అడ్మిట్, ఆఫర్ AFTER ఆఫర్, ఆఫ్టర్ సార్ AFTER ఆఫ్టర్, బ్యాడ్జ్ BADGE బ్యాడ్జ్, పెద్ద, బేకార్ BACKR బేకార్, BAKER ఏందో లేని చెప్తావు కదమ్మా. BAKER బేకార్, క్యాబిన్ CABIN క్యాబిన్, CABIN క్యాబిన్ క్యాబిన్ క్యాబిన్, అప్పుడే అందంగా ఉంటది అది. CABIN క్యాబిన్. మళ్ళీ ఆటికే వస్తుంది. చెప్పండి సార్. సపరేట్ ఎందుకు చేస్తున్నావు? బీని ఎందుకు సపరేట్ చేస్తున్నావు అంటున్నా. కలుపుతున్నా సార్. నీ మళ్ళీ బి అంటావు. CA ఒకటి BIN ఒకటి అమ్మా తల్లే. ఓకే ఓకే సార్. ఓకే ముందుకు బా. క్యాచ్ సార్ CATCH క్యాచ్, డాడీ ఇంకోసారి చెప్పు. CATCH. అవన్నీ ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థమవుతుందమ్మా. ఈడొస్తే అర్థం కాదు అది. ఇంట్లో కూర్చొని ఆ ప్రాక్టీస్ చేయాలి, వీడియోలు చూడాలా. అన్ని వీడియోలు ఉన్నాయి మీతో. డాడీ DADDY డాడీ, డెప్త్ DEPTH డెప్త్, ఈగల్ EAGLE ఈగల్, పెట్చ్ PETCH పెట్చ్, ఫీవర్ FEVER ఫీవర్. ఇంకోసారి చెప్పు. PEVER. అది పి కనబడినా? F సార్ FEVER ఫీవర్. గ్లాస్ GLASS గ్లాస్, గిడ్డి GIDDY గిడ్డి, హ్యాపీ HAPPY హ్యాపీ, హెవీ HEAVY హెవీ, ఇండియా INDIA ఇండియా, ఇమేజ్ IMAGE ఇమేజ్, జెల్లీ JELLY జెల్లీ, UC JUICY జ్యూసీ, కెన్యా KNYA కెన్యా. ఇంకోసారి చెప్పు. కెన్యా KENYA YA. కిడ్డీ KIDDY కిడ్డీ. స్లో ఉన్నావు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఆటికి పోదు. రైట్ అమ్మా. ఇంకొకరు అలివేలు, పుష్పలతలు అందరు ఉన్నారు. ఒకరు చెప్పండి. అలివేలుకి ఛాన్సెస్ ఉన్నా సార్ LATR లెటర్,
లెటరా? రాసే లెటర్ అనుకుంటే ఇది. ఆ? సార్ ఆ, లేటర్ ఆ. LEREG లార్జ్ ఆర్ఏజీనా ఉండి ఎందుకు తిక్క తిక్క చెప్తావు అలివేలు? కాదు అలివేలు, ఒకటన్నా ఎందుకు స్టార్టింగ్ ట్రబుల్ నీకు? నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు చూసినా. LARGE లార్జ్ ఇంట్లో ప్రాక్టీస్ చేయకపోతే ఇట్లా వస్తుంది సావు. ఇంట్లో చూసింటే ఏం చూస్తావు, ఏం చేస్తావు? ఇంట్లో నేర్చుకున్న వాళ్ళకి ఈడొస్తే ఈజీగా ఉంటది, పేపర్ అవుట్ ఉన్నట్లా. ఆ, ఏం లేదు, చూసి చెప్పండి అమ్మా. నేను ఇంకా అడ్డం కూడా పెట్టలే, నేను ఇంకా చూసి చెప్పడానికి ఇంత ఏడుస్తే ఎట్లా? LERGE లార్జ్, MAJOR మేజర్, మార్చ్ MARCH మార్చ్, నర్వ్ NERVE నర్వ్. చెప్పుకో. MAJOR మేజర్, MARCH మార్చ్, NARVEV ఇంకోసారి చెప్పు. NERVE నర్వ్. NERVEABCD అంటే ఏముంది? లెక్క ఉందా, పాడుందా? ఏముంది అక్కడ? లెక్క ఉందా, పాడుందా? ఏందో నీ మనసు కన్నా నరసాలా? 3-2 కటింగ్ల ప్రకారంగా నేను చదవాలా? ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ అవ్వాలా? ఎక్కడ 3 ఎక్కడ 2 అర్థం చేసుకోవాలా? NERVE నర్వ్. ఏమన్నా అది నువ్వే విను తర్వాత. NERVEABC జడ్డు నువ్వు పో, నేను ఈడే ఉంటా. ఏమన్నా లెక్క ఉందా దాంట్లో? ఒక పద్ధతి నేర్చుకోవాలా, చదివే విధానం రావాలా. 3 అక్షరాలను ఎట్ట కట్ చేయాలా, 2 అక్షరాలను ఎట్ట కట్ చేయాలి, ఫస్ట్ అది నేర్చుకో. NIGHT నైట్. ఏడుస్తున్నావు ఆడ శవం ముందర నేర్చినట్టు ఏడుస్తావు ఎప్పుడు చూసినా. ఎప్పుడు వచ్చిన వదినే, నిన్ను రాత్రి పోయినాడు వదినే, కాని వదినే. ఆగండి సార్ కొద్దిగా. ఏం కొద్దుతావు? ఏంది ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని చదవనికి నేనేమంటున్నానంటే, మీరు స్పెల్లింగ్లు నేర్చుకోవద్దండి, మీకొద్దు, అవసరం కూడా లేదు. కనీసం రేపు పొద్దున్న ఏం నేర్చుకున్నావు, బుక్ చదువు అంటాడు మీ పిల్లోడే, మీ కొడుకే, ఎవరో అంటారు. కనీసం బుక్ చదవాలంటే నీకు ఆ నాలెడ్జ్ రావాలి కదా. నువ్వేం సొంతంగా రాయొద్దులే, మీ వయసు బట్టి సొంతంగా రాయమని, సొంతంగా రాస్తే అక్షరాలన్నీ కరెక్ట్ రావాలని లేదు. మనకు కావాల్సింది ఏంటంటే కనీసం చదవనీకన్నా 50% రామ్ సార్ నేర్పించినాడప్ప మాకు చదువు అన్నన్నా రావాలి కదమ్మా. ఇంకే 50% మీ చేతుల్లో ఉంటుందమ్మా. రామ్ సార్ ఏం చేస్తాడమ్మా? లేటర్ అనగానే ఓహో ఇది లేటర్, LATER లేటర్ చెప్పేటప్పుడు కూడా స్టైల్ మెయింటెనెన్స్ చేసి రాయాలా. ఇంకా రాత పూత అనేది మీ ఇంట్లో పని. ఏదో చదివించడం అంటే ఇట్లా మనం కూర్చోబెట్టి చదివించాం, 1 గంట చదివిస్తాం డైలీ, అది వేరే అవుతుంది. చదువు నీకు కూడా రాకపోతే ఇప్పుడు వాళ్ళు చదువుతా ఉన్నారు, వాళ్ళు చదివి చూడాలి కదా. అలివేలా చూస్తున్నా సార్. ఏం చూస్తున్నావమ్మా? మళ్ళీ ఛాన్స్ ఇస్తాను, చదువు మరి చూద్దాం. చూసినావు కదా మరి, ఇంతసేపు చెప్పినాను కదా మరి. చెప్పు, మళ్ళీ చెప్పు, స్టార్ట్ చేయి. LATER లెటర్. లెటర్ అంటావు. లెటర్ వేరు, లేటర్ వేరమ్మా, ఫస్ట్ అది తెలుసుకో. LATER లేట్. అది ఏమన్నా కటింగ్ అంటున్నాను నేను. ఎవడు వాడు నీకు నేర్పించినాడు అంటాడు. కటింగ్ రాదంటే నేర్చుకోవాలా. పేపరు పెన్ను తీసుకోవాలా, LATER ఇవి రెండు ఇట్లా కట్ చేసి నేర్చుకోవాలా. ఒక బుక్ పెన్ను తీసుకోవాలా. ఊకన వస్తుంది అనుకుంటే చదవడం ఊరు చెప్పినట్టు రాసేది కాదు ఇది. లేటర్ నీవు ఎట్లా పలికింటావో, లేటర్ నువ్వు ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలా. అప్పుడు ఈ స్పెల్లింగ్లు తీసుకోవాలా. లే ఎంతవరకు, LA వరకు, టర్ TR ఇట్లా కట్ చేసుకొని నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవాలా. డైలీ 10 నేర్చుకున్న చాలు, స్పెల్లింగ్స్ కటింగ్ వస్తుంది. నువ్వు ఏ నోటితో అయితే పలికింటావో ఆ నోటితో ఎలాగైతే పలికింటావో అక్కడ కట్ చేసుకోవాలా. ఇప్పుడు ఇది లార్జ్ అన్నాడు, లార్జ్ అన్నాడు, LAR లార్జ్, జీజ్ మేజర్, మేజర్, జర్ మేజర్, మార్చ్ మార్చ్ MARCH మార్చ్, నర్వ్ నర్వ్. ఇట్లా కట్ చేసుకుంటూ నిదానంగా నేర్చుకోవాల పద్ధతి. నాకు రాదు అనుకుంటూ కూర్చుంటే గాడే ఎన్నాళ్ళని. అందుకే 5 అక్షరాలు క్లారిటీ ఉండాలమ్మా అనేది, ప్యూర్ క్లారిటీ. నువ్వు చదవడానికి నేనేం చేయట్లా, నీకు బుక్ కూడా అట్లే పెడుతున్నా. మీరు ఏమి ఇంకా సొంతంగా కూడా చెప్పొద్దండి, నాకు అవసరం కూడా లేదు. చదవడం అన్న రావాలి కదా.
నేను వీడియోలు చేస్తాను, అప్పుడు కావాలంటే సొంతంగా రాయండి. డిక్టేషన్ వీడియోలు చేస్తాను, అప్పుడు మీరు సొంతంగా చేసుకోండి. అర్థమైందా? మీరు కనీసం చదవడానికి వస్తే చాలు. నాకు అందులో ఇప్పుడు టైం కూడా లేదు. ఏమ్మా, నేను వీడియోలు నేను డిక్టేషన్ వీడియోలు చేస్తాను, నేను డిక్టేషన్ రాసుకుంటే నీకు అక్కడ విలువలు పెరుగుతాయి, ఏం కాదు. అర్థమైందా? సో చదివేకి నేర్చుకోవాలా. ఫస్ట్ LATER లేటర్, దీన్ని కమా పెట్టాలడ. LA అని తర్వాత TR. ఈ TR చెప్పేటప్పుడు ఆపకూడదు. నువ్వు ఎటు చేస్తున్నావు? LATER అంటావు. ఏమన్నా చెప్పేదేనా అది పద్ధతి? LARGE లార్జ్, 1 2 అంతే. 2 కటింగ్లు అన్నప్పుడు 2 కటింగ్లే. మేజర్, MAJOR మేజర్. మార్చ్, MERCH మార్చ్. నర్వ్, NERVE నర్వ్. నైట్, NIGHT నైట్. ఆఫర్, OFFER ఆఫర్. ఓల్డర్, OLDER ఓల్డర్. పేపర్, PAPR పేపర్. పార్టీ, PARTY పార్టీ. ఇట్లా ఒక 10 సార్లు చదివినావు అనుకో, రేపొద్దున ఎప్పుడైనా పార్టీ అంటే PRTY పోల్చారా అంటావు. ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత ఒక్కొక్కటి 10 సార్లు పలకండి, మళ్ళీ 10 సార్లు సొంతంగా ఒక బుక్ లో రాయండి అమ్మా. ఎందుకు స్పెల్లింగ్స్ రావో నేను చూస్తా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. అంతే, అర్థము అయ్యింది సార్. అట్లే రాసాం. నువ్వు ఆడే ఉండు సార్. మాకెందుకు సార్ తిడతావు నువ్వు పనికి రాకుండా? సార్ మీరు చెప్తేనే మీరు అట్లా అంటేనే అలివేలా, ఓ అలివేలా, సార్ నేను ఒప్పుకోను, నేను చదువుతున్నా గానీ అది ఇది అవుతలేదు. నేను నిన్ను ఒప్పుకోను ఇప్పుడు అంటున్నా. నువ్వు ఎంత చదివినా నాకు వేస్ట్. మీరు చదవలేదంటే ఒప్పుకోను సార్ నేను. మరి నాకు కావాల్సింది ప్రాక్టీస్ అంటున్నాను. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. సార్ ఇంకొకటి చూడకుండా కూడా ప్రయత్నం చేసిన కానీ గుర్తుంటలేదు. కాకపోతే గుర్తు కాదు, ఈడ గుర్తు కాదు. ఈడ గుర్తు లేదంటే ఎవరు చెప్తాడు? దీనికి గుర్తు దీనికి అవసరం లా. ఇది గుర్తుతో సంబంధం కాదు. ఏదో స్పెల్లింగ్ రాయమంటే గుర్తుతో సంబంధం. ఇది గుర్తుతో సంబంధం కాదమ్మా, ప్రాక్టీస్. అది కరెక్ట్. మీరు చదువుతలేరని అంటారు కదా, అది నేను చదువుతున్నా కానీ సిస్టమేటిక్ మీరు అన్న కటింగ్ సిస్టమ్ లో వస్తలేదు సార్ నాకు. అదే కదా తిడుతుండేది ఇంతసేపు. నేనేం కొత్తగా తిట్లా, నేను దానికి ఒప్పుకుంటా సార్. నేను కొత్తగా తిట్టట్లే అమ్మా. అలివేళ ఎన్నాళ్ళని అనింది, దానికే నేను అనింది. కరెక్టే లేదు సార్, అది నాకు ఇంకా ఎన్నాళ్ళని అంటున్నాను నేను. అంతే, కొంచెం ప్రాక్టీస్. 1కి 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుందమ్మా, యాటికి పోతుంది. వేరే వాళ్ళు, లక్ష్మీదేవి నువ్వు చదువమ్మా. లేదు సార్, నేనే చదువుతా. తప్పు రా, కొట్టేటట్లుండవు రా, నువ్వే రా. ఏడా ఆప్తివి, బాగా చదువు మరి. నర్వ్, నర్వ్, ఉండు ఉండు ఉండమ్మా అలివేలు. ఫస్ట్ నీ గొంతుకు ప్రాధాన్యత ఇవ్వు. ఎక్కడెక్కడ కట్ చేసినాను? నర్వ్ అట్లా కట్ చేసుకో. నర్వ్ అన్నావు, విను. నర్వ్ అన్నావు. నర్వ్ అన్నప్పుడు ఎక్కడెక్కడ నర్వ్ నర్వ్ అట్లా 2 కటింగ్లు చేస్తే నీకు ఆ స్పెల్లింగ్ బయటపడుతుంది అక్కడ. నెక్స్ట్ చెప్పట్లే. NIGHT నైట్. అంతే, నీ మైండ్ తో ఫస్ట్ ఆలోచన చేయి. నీకు టైం ఇస్తా కావాలంటే, నిదానంగా పో. నేనేమనను. నాకు పలికేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ పలకాల. నువ్వు గుడ్డిగా ఏదేదో చదివి తిట్టించుకోవడం కన్నా కొంచెం ఆగు. ఇప్పుడు ఇది ఉంది, చదువుకో ఫస్ట్. ఆఫర్ ఫస్ట్ ఇది చదివితే నీకు సగం ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే నోటికి బలం వస్తుంది. నోటికి ఎప్పుడైతే బలం వస్తుందో అప్పుడు కట్ చేయడానికి కూడా నోటికి బలం వస్తుంది. OFFER ఆఫర్. ఆఫ్ అర్, ఆఫ్ అర్, OFFER ఆఫర్. ఓల్డర్, ఓల్డ్ అర్, ఓల్డ్ అర్, ఓల్డర్ లేదా ఓల్డర్ ఇట్లా కూడా చెప్పొచ్చు. OLDER అని అనొచ్చు, లేదా OLDER ఓల్డర్. పేపర్, పేపర్, PAPR పేపర్, లేదా PAP అని నీకు రాదు కదా. PAPER అంటే బాగుండదు కదా, బాగుండదు. పేపర్. ఏదో ఇంకోసారి చెప్పు. PAPER అదే పేపర్. అదే నిన్ను తేడే అదే. PER ఏమన్నా లెక్క ఉందా దాంట్లో? ఒకేసారి పలకాలి అంటున్నా నేను. ఇది ఒకేసారి బాగా ప్రాక్టీస్ చేసుకొని రావాలి. అయిందా? నీ బొక్క ఎక్కడుందంటే 3 అక్షరాలు రావట్లే నీకు. నువ్వు 3 అక్షరాలని బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 5 అక్షరాల్లోకి రాగలుగుతారు. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే సార్. నీ బొక్క ఎక్కడుంది? 3 అక్షరాల్లో పోలేను. 3 అక్షరాలు ప్రాక్టీస్ చేయలేదు, ఆటోమేటిక్ నీకు బొక్క స్టార్ట్ అయింది అక్కడ. అలవేలమ్మా సార్. చదువు, మళ్ళీ చదువు చూద్దాం. PAPER పేపర్.
ఇది ఫాస్ట్ చదువమ్మా, విడగొట్టద్దు నువ్వు. మాకు విడగొడితే పద్ధతి కాదు నాకు. పిఆర్ పేపర్ అంతే, సరక్కని వెళ్ళిపోయిన పాము. పేపర్ ఆ, PARTY నీకు అందంగా ఉందా? ఫస్ట్ మళ్ళీ ఆలోచన చేయి, నీకు అందంగా ఉందా? PARTY అంటే బాగుందా? అప్పుడు నువ్వు ఇది పలకాల, ఇది పలికింటే నీకు అర్థమైంది. పార్టీ PRTY పార్టీ అట్లా. పార్టీ PARTY మళ్ళీ అదే రామాయణమే, అదే భోగానమే, అదే తోముడమే. ఏమ్మా తల్లా, పార్టీ అంటున్నావు, PR అది ఇంత నీకు సక్రమంగా స్ట్రైట్ రావాలంటే 3 అక్షరాలు ప్రాక్టీస్ చేయి. అర్థమైందా అర్థం కాలేదా? నీ దరిద్రం ఏమి? 3 అక్షరాలు ప్రాక్టీస్ చేయి. బుక్కులు తీసుకున్నావా? వచ్చినాయి సార్. తీసుకున్నావా? వచ్చినాయి సార్. వచ్చినాయి కదా. దాంట్లో 3వ బుక్ ఉంది, 2వ బుక్ ఉండు చెప్తా. 3వ బుక్ తీసి 3 అక్షరాలు పదాలు ఉన్నాయి, చదువు, నీకు అర్థమైద్ది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తాను, ఆ బుక్కులు పెట్టుకో. ఆ బుక్కులు పెట్టుకుంటే నీకు అర్థమైద్ది. పక్క జరిగి ఇప్పుడు ఏం మాట్లాడద్దు, నేను ఆ బుక్ చదివిస్తా. ఆ బుక్ ప్రకారంగా ప్రాక్టీస్ చేసుకో, వస్తుంది, ఆటికి పోదు. రైట్. ఏమ్మా లక్ష్మీదేవా? నేను చెప్తాను సార్. ఎవరమ్మా? లావణ్య. సరే, హాస్పిటల్లోనే ఉందా సార్? ఓకే రైట్. జిందాబాద్, ఓం నమః శివాయ. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు? లావణ్య. సార్ అప్పుడు చదువుతుగా లేదా, ఇంకా ఇప్పుడే చదువుతున్నావా? ఇప్పుడే చెప్తున్నాను సార్, ఇందాక. రైట్ ఓకే రైట్. యాడ్ చదువుతావు? అబౌట్ చదువుతావా, లెటర్ చదువుతావా? ఏదైనా ఓకే సార్. సరే ఇదే పెట్టుగా, లెటర్ చెప్పు. LATR లేటర్ లార్జ్. గొంతు రావాలా, శ్మశానంలో కూర్చోలే నువ్వు. ఓకే సార్, ఓకే. లేటర్ LATR లేటర్ లార్జ్ LARG లార్జ్. ఈ చదువు చదివితే ఓం నమ శివాయ శంకరాభరణమే. ఓ అక్కయ్య, ఓ లావణ్య, ఏందది చదివేది? ఏందో ఉత్తునారాయణ లెక్క చదువుతుండవు. ఓ మంత్రాలా విన్నావా? చదువు, బాగా చదువు. లేటర్ LATR లేటర్. ఒత్తాలమ్మా తలే ఒత్తాల. లేటర్ LATR లేటర్. ఒత్తాల, ఇట్లా ఒత్తాలి, ఇట్లా ఒత్తాలి, ఇట్లా. లార్జ్ LARG లార్జ్. లార్జ్. మేజర్ NAGOR యా ఊరు నీకు? జీని తేడా తెలుదా? NAJOR సార్. ఇప్పుడు చెప్తుండవా? మేజర్. మార్చ్ MARCH మార్చ్. నర్వ్. గట్టిగా పలుకు, ఇంట్లో ఎవరు తిట్టర్లే, గట్టిగా పలుకు. మార్చ్ MARCH సార్. గట్టిగా పలుకు అన్నా. పో ముందుకు పో, గట్టిగా పలుకు, ముందుకు పో. ఓకే సార్. నర్వ్ NERVE నర్వ్. నైట్ ఉండు, నర్వ్ ఇంకోసారి చెప్పు. NERVE నర్వ్. నైట్ NIGHT నైట్. ఆఫర్ OFFER ఆఫర్. ఓల్డర్ LDER ఓల్డర్. పేపర్ PAPER పేపర్. పార్టీ PARTY పార్టీ. క్వేక్ కిక్కాడుందాడ. క్వేక్ QUAKE క్వేక్. క్వీన్ కాదు, ఓయ్ సార్. 2 ఈలు ఉన్నాయి. క్వీన్, రాణి. క్వీన్ కాదు తల్లి, మళ్ళీ క్వీన్ అంటావు. ఓయ్ సార్, మళ్ళీ పలుకుదాన్ని. క్వీన్ కాదమ్మా, 2 ఈలు ఉన్నాయమ్మా. క్వీన్ అమ్మా, క్వీన్. రైనీ RAINY రైనీ. ర్యాపిడ్ RAPID ర్యాపిడ్. సాడ్లీ SADLY సాడ్లీ. ఇంకోసారి చెప్పు. సాడ్లీ SAD సల్లంగుండా. SAD సాడ్ అమ్మా, LY సాడ్లీ. SADLY సాడ్లీ. SERVE సర్వ్. టేబుల్ TABLE టేబుల్. టీచ్ THECH TACH. నువ్వేమో అల్ట్రా ULTR అల్ట్రా. ఎన్ని ఓయలు కొట్టించుకుంటావు చూస్తాముండు. ULTR అల్ట్రా. అమ్మా కొంచెం చూసేది అమ్మా, కళ్ళు పెట్టినావా లేదా? నువ్వు సొంతంగా చెప్తుండవా? లేదు సార్. ULTR అల్ట్రా.
అమ్మా ఇది చూసి చెప్పమ్మా, సొంతంగా ఎవడు చెప్పమని నిన్ని, చూసి చెప్పు. ULTAR సార్. TRA అల్ట్రా. ఏయో లావణ్య మాయమ్మో ఓయమ్మా. సార్ అది నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అట్లనే వచ్చింది సార్. అది అట్లనే అట్టట్టట్టొచ్చాదమ్మా, నువ్వు అట్టట్ట అనద్దు. ఇటు చూసి చెప్పు, నీకు ఇంత ఏడుస్తుంటే చూడకుండా ఇంకేం చెప్తావు. అదే మైండ్ లో ఫిక్స్ అయిపోయింది సార్. అందుకే ఫిక్స్ అయినావు కాబట్టి తిడుతున్నా నేను, ఊకని తిట్టాను. ఫిక్స్ అయినావు నువ్వు. అవును సార్. అల్ట్రా ట్రా అంటే ఒత్తు, TRA ట్రా. నువ్వు TA ట్ర అంటున్నావు నువ్వు ఎంతసేపు. ఎందుకత అది. నెక్స్ట్ పో. యూనిటీ UNITY యూనిటీ. ఓటర్ VOTER ఓటర్. జిరాక్స్ XEROX జిరాక్స్ XEROX జిరాక్స్. యూత్ YOUTH యూత్. జీబ్రా ZEBR జీబ్రా. ఇంకోసారి చెప్పు. జీబ్రా సార్. ZEBR. ఇంకోసారి చెప్పు. ZEBAR. నీకు RA ప్రాబ్లం ఉంది, ఏడన్నా డాక్టర్ కాడ చూపించుకో. సార్ BRA. అల్ట్రా కాడ ఏం బొక్క పెట్టుకుంటావో జీబ్రా కాడ కూడా అదే బొక్క పెట్టుకున్నావు అంటే అర్థమేమి, నువ్వు ఒకటి వేలో వెళ్తున్నావు. ఏందో అదేమో BR TR అనుకుంటున్నావు. తప్పుమ్మా. అల్ట్రా, జీబ్రా, TRA, BRA, KRA, SRA ఇట్లా రావాలి, అది పద్ధతి. దానికి మించి నేనైతే ఏం చేయలేను కదమ్మా. ఎర్రని డాక్టర్ కాడ చూపించుకో తల్లి మంచిగా. ఓకేనా? రైటా? రైట్. తప్పు లేకుండా చెప్పాలమ్మా, అది ధర్మం. ఓకే సార్. నువ్వు చూసింది చెప్పండి చాలు, అదే నేర్చుకోండి. ఇంట్లో రాయండి, 10 సార్లు రాయండి, సొంతంగా చెప్పడం నేర్చుకోండి అమ్మా. ఇంకా ఇంతకంటే నేనేం చేయలేమ్మా. నా తరపు నుంచి 50% నాలెడ్జ్ వస్తుంది, నీ తరపు నుంచి నువ్వు కష్టపడితే 50% నాలెడ్జ్ వస్తుంది అమ్మా. అది కనీసం చదవడం అన్న నేర్పిస్తున్నా నేను, అంతవరకు నేను ఆనందపడతా. రాయడం అనేది మీ కర్మ, అది నేనేం చేయలేనమ్మా. కూర్చోవాలమ్మా ఇది. ఇప్పుడు కొత్తగా చెప్తుండేది ఏం లేదు, ఇది కూర్చొని రాసుకునేది అమ్మా. ఓకేనా? రాయాల, ఎవరైతే కూర్చొని రాస్తారో ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి వస్తుంది. ఓకే రైట్. అమ్మా ఓ అమ్మలు 5 అక్షరాలు ఇంకా ఎవరైనా చదువుతాను అనేవాళ్ళు ఎవరమ్మా? వెంకటేశ్వరమ్మ. యాడుండవో? ఉన్నా సార్, కర్నూలులోనే ఉన్నా. కర్నూలులోనే ఉండవా? రా మరి, చదువు. అబౌట్ ABOUT అబౌట్. అబ్యూజ్ ABUSE అబ్యూజ్. అడ్మిట్ ADMIT అడ్మిట్. ఆఫ్టర్ AFTR ఆఫ్టర్. బ్యాడ్జ్ BADGE బ్యాడ్జ్. బేకర్ BAKER బేకర్. క్యాబిన్ CABIN క్యాబిన్. క్యాచ్ CATCH క్యాచ్. డాడీ DADDY డాడీ. డెప్త్ DEPTH డెప్త్. ఈగల్ EAGLE ఈగల్. ఎంటీ EMPTY ఎంటీ. ఫెర్చ్ FETCH ఫెర్చ్. ఫీవర్ FEVR ఫీవర్. గ్లాస్ GLASS గ్లాస్. గిడ్డి GIDDY గిడ్డి. హ్యాపీ HAPPY హ్యాపీ. హెవీ HEAVY హెవీ. ఇండియా INDIA ఇండియా. ఇమేజ్ IMAGE ఇమేజ్. జెల్లీ JELLY జెల్లీ. జ్యూసీ JUCY జ్యూసీ. కెన్యా KENYA కెన్యా. కిడ్డీ KIDDY కిడ్డీ. రైట్. సారీ చదవనా సార్ ఇది ఈ పేపర్? ఇంకొకరు ఎవరమ్మా ఇప్పుడు? ఇది అబౌట్ చదువుతా సార్. పుష్పలత. అబౌట్ వద్దులేమ్మా. ఇంతకు ముందు అది చదివినావా లేదా? ఇది చదవలేదు సార్. ఇది చదవలేదంటే చదివేసే లాస్ట్. కానీ జల్దీ కావాలా. అబౌట్ ABOUT అబౌట్. అబ్యూజ్ ABUSE అబ్యూజ్. గొంతు లేపో. అడ్మిట్ ADMIT అడ్మిట్. ఆఫ్టర్ AFTR ఆఫ్టర్. బ్యాడ్జ్ BADGE బ్యాడ్జ్. బేకర్ BAKER బేకర్. క్యాబిన్ CABIN క్యాబిన్. క్యాచ్ CATCH క్యాచ్. డాడీ DADDY డాడీ. డెప్త్ DEPTH డెప్త్. ఈగల్ EAGLE ఈగల్. ఎంటీ EMPTY ఎంటీ. ఫెచ్ FATCH ఫెచ్. ఫీవర్ FEVR ఫీవర్. గ్లాస్ GLASS గ్లాస్. గిడ్డి GIDDY గిడ్డి. హ్యాపీ HAPPY హ్యాపీ. ఇండియా INDIA ఇండియా. ఇమేజ్ IMAGE ఇమేజ్.
జెల్లీ JELLY జెల్లీ, హెవీ HEAVY హెవీ, జూసీ JUICY జూసీ, కెన్యా KENVY కెన్యా, ఓయ్. స్టార్ ఉమ్. కిడ్డీ ఓయ్. కెన్యా ఫస్ట్ చెప్పు. KENVYA కెన్యా, ఎందుకు అంత ఏడుస్తు ఆడ నుంచి అంత బాగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు దుబ్బుకుమని పడుతుంది లాస్ట్ కి ఆ? కిడ్డీ బాగా చెప్పు. ఉండు అది అయిపోయి నాకు ఇంకా రావట్లేదు అది క్యాటి. ఆ, KENVYA కెన్యా, ఇంకోసారి చెప్పు. ఓయ్. సార్ KENVYA నీకు ఈ విడగొట్టి పద్ధతి చెప్పినానా లేదా? ఇన్నోటి చెప్తావు కదా, నీకేం రోగం వచ్చే దీంట్లో చెప్పు నీకే. ఆ, KENVY మళ్ళీ అదే రాగమే తీస్తున్నావు. KENVYA కెన్యా, కొంచెం తలకాయ పెట్టమ్మా. కేఎన్ అను బాగుంటది కదా. KENVYA మళ్ళీ మళ్ళీ అదే చెప్తావు. KENVYA సార్, ఇంకోసారి చెప్పు. KENVYA కెన్యా, ఇప్పుడు చెప్పు ఎట్లుంది. మంచిగా ఉంది సార్. ఏం మంచిగుందో ఏం కథపు. ఇప్పుడు చెప్పు నెక్స్ట్. కిడ్డీ KIDDY కిడ్డీ. 3-2 సూత్రం పాటించి ఫస్ట్ క్లాస్ నేర్చుకోవాలమ్మ ఇవి. సార్ ఓకే, ఇప్పుడు 5 అక్షరాల వరకు ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. ఇంకా వేరే వాళ్ళందరికి ఇంకా అవకాశం అందరికి ఇచ్చినాను. ఏమ్మా పుష్పలత, పాత పుష్పలత, కొత్త పుష్పలత, అందరూ నువ్వు ఏమైనా చదువుతావా? అవకాశం ఉందా? రేపు చదువుతా సార్. ఎప్పుడు? రేపు. రేపు అన్న వాళ్ళ ఇల్లు ఉండదంట. ఇప్పుడే చదువుతా సార్. ఇప్పుడే చదువు చూస్తాం. చదువు. లెటర్ LATER. ఓయ్, నువ్వు ఇంకా అలివేలకు అక్కడ లెటర్ అంటావు. లెటర్ కాదమ్మా, అది లేటర్. లెటర్ LATR లేటర్. లార్జ్ LARGE లార్జ్. LARGE లార్జ్. మేజర్ MAJOR మేజర్. మేజర్ MAJOR మేజర్. మార్చ్ MARCH మార్చ్. ఓయ్, MARCH మార్చ్. నర్వ్ NERVE నర్వ్. కాదమ్మా, NERVE నర్వ్. నైట్ NIGHT నైట్. ఆఫర్ OFFER ఆఫర్. ఓల్డర్ OLDER ఓల్డర్. పేపర్ PAPER పేపర్. పార్టీ. ఇట్లా చదువుకుంటూ పోవాలక్కాయలు. ఓకేనా? ఈ వీడియో ఇస్తాను, వాళ్ళందరూ ఎలా చదివారో చదువుకోండి. మళ్ళీ రేపు నాకు ఒప్పచెప్పండి. అందులో ఈ రోజు అలివేలుకి పుష్పలతకి మళ్ళీ నేను ఫస్ట్ తీసుకుంటా. రేపు ప్రాక్టీస్ చేసుకొని రండి. ఓకేనా? ఏమ్మా అలివేలా మో సార్ ఉండవా లేదా? ఉన్నా సార్. బుంగమూతి పెడితే బుంగమూతి పెట్టిన సార్. కోపం పెట్టిన సార్. పెట్టినావా? మంచిది. పెట్టిన. బాగా చెప్పాలా మరి, తిట్టించుకోకూడదు. కష్టపడితే కోపం రావడం కష్టమే, సహజమే, కాదన్ను. రైట్. ఎనీహౌ మళ్ళీ రేపు మీకు సపరేట్ గా క్లాస్ తీసుకుంటా. ఓకేనా? రైట్. ఇప్పుడు నేనేమంటానంటే 5 అక్షరాల వరకు ఫుల్ ప్లెడ్జ్డ్ గా ప్రాక్టీస్ గా ఉండండి. ఓకే సార్. తర్వాత పుస్తకాలు లేని వాళ్ళు ఒక్కటే మాట్లాడండి. పుస్తకాలు ఉన్న వాళ్ళు ఓకే, నో ప్రాబ్లమ్. పుస్తకాలు లేవు సార్, నేను ఇంకా కొనలేదు అని వాళ్ళు మాత్రమే మాట్లాడండి చాలు. సార్ కొనలేదు సార్. నేను సార్ ఉషా సార్. ఉషా, నువ్వు యాప్ లో చూసుకోవాలి. ఇక వినమ్మా వినండమ్మా. నేను కొనడం గురించి మాట్లాడలేనన్నా, విను. పుస్తకాలు లేవు కాబట్టి మేము నిన్నేమనట్లా. యాప్ ఉంది కాబట్టి, యాప్ తీసుకున్నారు కాబట్టి యాప్లో సక్రమంగా 2వ బుక్, 3వ బుక్, 4వ బుక్, 5వ బుక్, 6వ బుక్ వరకు చదువుకోవాలి మీరు. సరే సార్. ఏముంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? బాగినండి. ఏమ్మా అందరు వినాలా? యాప్ మీద పోయేటోళ్ళు యాప్ లో పోయి చదువుకోండి. సరే సార్. యాప్ లేకుండా పుస్తకాలు డైరెక్ట్ గా ఉండేటోళ్ళు ఉన్నారు ఇక్కడ 99% అందరూ. అలివేలు ఉంది, లక్ష్మీదేవి ఉంది, పుష్పలత, ఆ పుష్పలత దగ్గర ఉంది, కొత్త పుష్పలత దగ్గర ఉంది, తర్వాత పాత పుష్పలత దగ్గర లేదు.
వెంకటేశ్వర దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. ఒక శశికళ దగ్గర ఒకటే లేవు నాకు తెలిసి. శశికళ, ఉషా ఒకటే లేవు. మిగిలిన వాళ్ళందరి దగ్గర బుక్కులు ఉన్నాయి. రేపు తీసుకుంటా సార్, రేపైనా ఈ రోజే. లేలే తల్లి, నేను తీసుకునే దాని గురించి మాట్లాడలే. పుస్తకాలు లేని వాళ్ళు యాప్ లో చూసుకోండి అని చెప్తున్నా. ఓకేనా? రైట్. లేవు సారు, నా దగ్గర ఆ. లేదు యాప్ లో సార్. చూసుకుంటా సార్. సర్లేమ్మా, సరే, ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో వినండి. సరే సార్. ఇప్పుడు నేను చెప్పేది బాగా వినండి. తర్వాత అర్థం కాలేదంటే నేను నమ్మను. ఓకే, బాగా వినండి. ఓకే సార్. 1వ బుక్కు, 2వ బుక్కు, 3వ బుక్కు, 4వ బుక్కు, 5వ బుక్కు, 6వ బుక్కు. 1, 2 ఏం ముట్టొద్దు. 1వది వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. 1 అక్షరం వస్తే ఎట్లా, 2 అక్షరం. ఇప్పుడు ఎలాగో మనం నేర్చుకుంటున్నాం, 5 అక్షరాల వరకు వచ్చారు మొదటి బుక్. బాగా వినండి. అవును సార్. వినమ్మా. 2వ బుక్ టోటల్ అంతా నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్ బుక్ ఇది. ఇప్పుడు పోవద్దండి, దీన్ని ముట్టొద్దండి. సరే సార్. సరే సార్. 2వ బుక్ ముట్టద్దండి. 3వ బుక్ లో 2 అక్షరాల పదాలు ఉన్నాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళండి. 4వ బుక్ లో 3 అక్షరాలు ఉన్నాయి. 5వ బుక్ లో 4 అక్షరాల పదాలు ఉన్నాయి. 6వ బుక్ లో 5 అక్షరాల పదాలు ఉన్నాయి. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. 3వ బుక్ నుంచి 6వ బుక్ వరకు చదవమంటున్నారు. ఒక చిన్న పని చేయాలా నేను, కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇది. సార్. అందరికీ చెప్తున్నా అమ్మా, బాగినండి. ఈ 2వ బుక్ ఉంది కదా, దీని రూపకల్పన 6వ బుక్ పెట్టుకోండి. మీరు ఊరికనే జస్ట్ 6 అని రాసుకోండి పక్కన, అంతే చాలు. మీరేం చేయొద్దండి. కొత్త బుక్లు ఉన్న వాళ్ళు ఇది 6వ బుక్ లో పెట్టుకోండి. 3ని 2 అప్పుడు ఏమైందంటే ఇవన్నీ కొంచెం కంట్రోల్ అవుతాయి. 2వ బుక్, 3వ బుక్, 4వ బుక్, 5వ బుక్ గా తీసుకోండి. ఇవి 2 కరెక్ట్ గా వస్తుంది, లైన్ గా వస్తుంది. అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అక్కడ చూసినాను. సరే ఉండని, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 1వ బుక్, 2వ బుక్ ని తీసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోండి. 3వ బుక్ నుంచి స్టార్ట్ చేయండి. 3వ బుక్ లో ఏముంది సార్ అంటే 2 అక్షరాల పదాలు ఉన్నాయి. ఇది నేను మళ్ళీ రేపు చెప్తా, క్లాస్ తీసుకుంటాది. వీళ్ళని చదివించి, అలివేలుని వాళ్ళని కొంచెం చదివించి 2 అక్షరాలకు వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీకు చెప్పించిన క్లాస్ అది, కొత్తదేం కాదు. ఆల్రెడీ మీరు విన్న క్లాసే అది. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు ఇవన్నీ కంప్లీట్ అయితే క్లారిటీ ఉంటుందమ్మా. ఓకేనా? తర్వాత చూసుకుందాం. ఓకే, రైట్. సో రేపు మీరు కొంచెం ఆ బుక్కులు చదవండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, నేను ఓపెన్ చేసి చదివిస్తాను కదా, అప్పుడు మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, రైట్. సార్ 5వ బుక్, 5వ బుక్ ఏం లేదు, ఒక బుక్ ఇట్లా ముందుకు దొబ్బుకో అంతే. నువ్వు లైన్కి వెళ్ళేది వెళ్ళు అంతే. ఏం లేదు, ఒక బుక్ ఇది 2వ బుక్ కొంచెం పక్కన పెట్టి 3, 4, 5, 6 తీసుకో అంతే. ఒక బుక్ ఒకటే, 2వది లాస్ట్ హోంవర్క్ బుక్ కాబట్టి అది హోంవర్క్ పెట్టాను. ఆ హోంవర్క్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత హోంవర్క్ చేసుకుందాం. అర్థమైందా? అర్థమైంది సార్. అంతే, వేరేదేం లేదు. ఏం కన్ఫ్యూజ్ కావద్దండిలే. సో మీరు ఏం చేస్తారంటే 3వ బుక్, 4వ బుక్ చూడండి, మీరు ఓపెన్ చేసి అన్ని యాప్ లో చూడండి. ఏం లేదు, మీరు ఇప్పుడు చదివింటారు కదా, ఆ చదవడమే అక్కడ అన్ని పెద్ద బుక్కులు టైప్ లో ఉంది. దీంట్లో అంతా 2 అక్షరాల పదాలు ఉంటాయి, దీంట్లో అంతా 3 అక్షరాల పదాలు ఉంటాయి, 4 అక్షరాల పదాలు ఉంటాయి, 5 అక్షరాలు. ఇప్పుడు 5 అక్షరాల వరకు నేర్చుకున్నారు కాబట్టి ఇవన్నీ బుక్లు ఒకేసారి అయిపోతాయి అన్నమాట. అది మీకు రేపు అర్థమవుతుంది. నా కాన్సెప్ట్ మీకు రేపు అర్థమవుతుంది. మీరు చూస్తే మీకు ఇప్పుడే అర్థమైపోద్ది. ఓకేనా? రేపు చూద్దాం, ఏం కాదు, టెన్షన్ పడకండి. ఓకేనా? రైట్. అది ఇంకేంటి సంగతులు?